మావోయిస్టు మద్దతుదారులపైన నజర్ పెట్టిందట ప్రభుత్వం. ఎవరైతే మావోయిస్టులకి సపోర్ట్గా నిలబడుతున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. సోషల్ మీడియా పోస్టులపైన కేంద్ర బృందాలు రాష్ట్ర పోలీసుల నిఘా. నక్సల్స్ ఎన్కౌంటర్లు లొంగుబాట్ల తర్వాత స్పందించిన వారిపైన కన్ను. పోలీసుల రాడార్లో కొన్ని ఎన్జిఓ సంస్థలు ఉన్నాయట. మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వారిపైన కూడా ఆరా. సింగరేణి కార్మిక సమాఖ్యలో కదలిక, సికాసాలో కదలిక, పోలీసుల అప్రమత్తతో వెనక్కి. అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంది? మొత్తం మావోయిస్ట్ అన్న పదాన్ని, ఆ భావజాలాన్ని, ఐడియాలజీని మొత్తం ఖతం చేయాలనేది రాజ్యం ఆలోచన. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో వీళ్ళు కనబడొద్దు. ఇక మార్చి 31 డెడ్ లైన్ పెట్టిరు ఎవరు? కేంద్రం. అందుకే ఇక అక్కడ అడవుల్లో ఉన్న వాళ్ళని ఎట్లాగో మనం లేపేస్తున్నాం ఒక్కొక్కరిని. ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఇక్కడ ఉండి హైదరాబాద్లో పట్టణాల్లో ఉండి వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నారట. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఒకవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుంటే మరోవైపు మావోయిస్టు దళాలకు నాయకత్వానికి పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక సైద్ధాంతిక మద్దతిస్తున్న వారిపైన కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ వైఫల్యాలు ప్రశ్నిస్తూ ఆయుధాలతో లొంగిపోయిన సందర్భంలో అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలపైన స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపైన పోలీసులు దృష్టి పెట్టారట. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులను కూడా నిఘా వర్గాలు జల్లెడబడుతున్నాయట. మల్లోజులతో పాటు ఆసన్న తదితరులు లొంగిపోవడం, పార్టీని పునర్నిర్మిస్తామన్న మావోయిస్టుల తాజా ప్రకటనల నేపథ్యంలో ఆయా అంశాలపై స్పందిస్తున్న వారు ఎవరన్న దానిపైన ఆరాధిస్తున్నారు. వారి కుటుంబ ఉద్యోగ వివరాలు, ఆర్థిక లావాదేవీలు సైతం పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు తాత్కాలిక ఆవేశానికి గురై పెట్టారా, లేక మావోయిస్టు పార్టీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ బహిరంగంగా నైతిక మద్దతు తెలుపుతున్నారా అనే అంశాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారట. వారంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మావోయిస్టు పార్టీపై దేశవ్యాప్తంగా నిషేధం అమలవుతున్న క్రమంలో దానికి అనుబంధంగా బహిరంగంగా పనిచేస్తున్న పలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లపైన కూడా కేంద్ర రాష్ట్రాలు నిషేధం విధించి అమలు చేస్తున్నాయి. ఆయా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో గతంలో యాక్టివ్గా ఉన్నవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రహస్యంగా ఏమైనా పనిచేస్తున్నారా అనే విషయాలను నిఘా అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే ప్రకటిస్తున్నారు. దీంతో ఆలోగా మావోయిస్టులకు మద్దతిచ్చే పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ నక్సలైట్లను ఏరేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకే అన్ని జిల్లాల యూనిట్లకు ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతం నుంచి మావోయిస్టులోకి పంపడానికి యువతను ఎవరైనా సంసిద్ధం చేస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ చేపట్టిరట. గతంలో గ్రామీణ పేదల సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU, విప్లవ కార్మిక సమాఖ్య ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ తదితర ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ను మావోయిస్టు పార్టీతో పాటు నిషేధించారు. 2015 నుంచి ప్రతి ఏడాది వీటిపైన నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారట. సో వాటి పేర్లతో కూడా కొన్ని లెటర్లు ఈ మధ్యకాలంలో వచ్చినాయి ఆ సికాసా పేరుతో. సో ఇట్లా ఎందుకంటే వీళ్ళ ఆలోచన అంతే కదా. ఇప్పుడు ఈ ఫోకస్ అంతా ప్రజల మీద పెడితే దేశం ఎంతో కొంత అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుండే. కానీ ఏం చేస్తారు ఇప్పుడు సపోర్ట్గా మాట్లాడడం అంటే ఏంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళం చాలా క్లియర్ ఎజెండాతో ఉన్నాం. ఏంది? మావోయిస్టు వైపు నుంచి జరిగే హింసకి, పోలీసుల వైపు నుంచి జరిగే హింసకి వ్యతిరేకమే. చర్చలు జరపండి అంటున్నారు. చర్చలు జరపండి. పాకిస్తాన్ లాంటి దేశంతోనే యుద్ధాన్ని ఆపుకున్న మీరు చర్చలు జరపడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఈ క్వశ్చన్ రైట్ క్వశ్చనా కాదా? అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన విషయం మావోయిస్టులకు కూడా చెప్తున్నాం కదా, అయ్యా మీరు అక్కడ ఉండిగా మీరు సాధించేది ఏమీ లేదు. అక్కడ ఆ యుద్ధము దానికి కాలం చెల్లిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ఆయుధ సంపత్తి పెరిగింది. మీరు ఆ అడవుల్లో ఉండి చేయడానికి ఇంకేమీ లేదు. ప్రజల్లోకి రండి, ఒక ఆల్టర్నేట్, ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, మళ్ళీ ఏదో ఒక రకమైన ప్రజల కోసం కొట్లాడే ఇంకేదైనా ఆ ప్రయత్నం చేసే ఆలోచన చేయండి అని మనం పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న వీళ్ళు ఎవరైతే లొంగిపోయారో, సరే కొంతమంది మాట్లాడుతున్న వీళ్ళు ద్రోహం చేశారని ఆ పార్టీ ఏం మాట్లాడినా ఏదో ఒకటైతే వాళ్ళు లొంగిపోయారు కదా. చూద్దాం ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ప్రజల కోసం ఎంత బలంగా పనిచేస్తారో చూద్దాం. వాళ్ళు కోవట్ల ఇంకేదన్నా అన్నది మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది. భవిష్యత్తులో క్లారిటీ వస్తుంది వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి. సో ఇప్పుడు అల్టిమేట్గా ఇరువైపుల నుంచి మావోయిస్టులు అక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు, ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే. ప్రభుత్వాలు కూడా
ఆ ఐడియాలజీని, ఆ భావజాలాన్ని మీరు చంపలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళింది, అంత పోరాటం చేసింది, అడవుల్లో ఉన్నది కూడా వాళ్ళ కోసం, వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం కాదు. అది దేనికోసం అనేది ఆలోచించాలి ప్రభుత్వం. అప్పుడు మావోయిస్టు పార్టీని లేకుండా మీరు చేయగలుగుతారు. ఎందుకు పోయారు వాళ్ళు? సమాజంలో వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఈ ఈ భయంకరమైనటువంటి అరాచకాలను చూడలేక అక్కడ ఉండి మనం ఏమైనా సాధించగలమేమని అక్కడికి వెళ్ళారు. మన మూలాన్ని కదా మీరు కనుక్కోవాల్సింది, దాన్ని కదా తీసేయాల్సింది.